హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో టీజీటీ పీజీటీ పోస్టులు అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే ఈ డిఎస్సిలో ఉన్న ఆపర్చునిటీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అలాగే టీజీటీ మ్యాథమెటిక్స్ అదేవిధంగా పీజీటీ మ్యాథమెటిక్స్ అనేది ఈ డిఎస్సిలో ఉన్నటువంటి మంచి అవకాశాలు. ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి మీరు కనుక ఆ వీడియో చూసినట్లయితే మీ జోన్లో మ్యాథమెటిక్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని మీకు టీజీటీలో ఎన్ని ఉన్నాయి పీజీటీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. పర్టికులర్గా జోన్ 4 జోన్ 4 విద్యార్థులకు, రాయలసీమ విద్యార్థులకు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు విద్యార్థులకు టీజీటీ పీజీటీలో చాలా అత్యధిక సంఖ్యలో పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మరి ఈ టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ సాధించాలి, మరి అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ సాధించాలన్నా సరే మ్యాథమెటిక్స్ పెడగాగి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మరి ఈ మ్యాథమెటిక్స్ పెడగాగికి 1/4 వెయిటేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 80 మార్క్స్లో మ్యాథమెటిక్స్ పెడగాగి నుంచి 20 మార్క్స్కి మనకు రావడం జరుగుతుంది. మరి ఈ మ్యాథమెటిక్స్ పెడగాగికి సంబంధించి ఎన్ఎస్కే లెర్నింగ్ కంప్లీట్ ఆన్లైన్ కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. మరి తెలంగాణ గురుకులాల్లో అత్యధిక మంది విద్యార్థులు జాయిన్ అయినటువంటి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో హైలైట్స్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా వీడియో క్లాసెస్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ టాపిక్, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి మ్యాథమెటిక్స్ గవర్నమెంట్ టీచర్ కావాలి, టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్ కావాలనుకున్న విద్యార్థులందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మ్యాథమెటిక్స్ పెడగాగి కోర్సును పర్చేజ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియంలో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో మ్యాథమెటిక్స్ని ఎంత డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ విత్ మెటీరియల్ టెస్ట్ సిరీస్తో సహా. మేము పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడమే మాత్రమే కాకుండా ఈ మెటీరియల్ని మీకు ప్రింట్ ఆప్షన్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. మరి టెస్టులు కూడా మీకు పీడిఎఫ్ చేసి మేము విత్ ఆన్సర్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 1 మంత్లో తక్కువ టైంలో మనం కోర్సు జాబ్ సాధించాలి అని చెప్పేసి అంటే తక్కువ టైంలో ప్రిపరేషన్ అయ్యే కోర్సులు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ కోర్స్ ఉంది. మ్యాథమెటిక్స్ విద్యార్థులకు అవుట్ ఆఫ్ 80 30 మార్క్స్ ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మా కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి. మరి మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ముందుగానే పొందండి. జస్ట్ మనకి ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఒక్కసారిగా చూద్దాం. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యొక్క మీనింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద టర్మ్ మ్యాథమెటిక్స్ ఈజ్ derived from 2 Greek words menthine and techne. English word mathematics, the English word mathematics. Mathematics అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ 2 గ్రీక్ వర్డ్స్ అయినటువంటి మెంథనిన్ అండ్ టెక్ని. మెంథనిన్ అండ్ టెక్ని అనేటటువంటి 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మ్యాథమెటిక్స్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ మనకి డెరైవ్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదము మెంథనిన్ అండ్ టెక్ని అనేటువంటి 2 గ్రీక్ పదాల నుంచి డెరైవ్ చేయడం జరిగింది. మరి మెంథనిన్ అంటే మీనింగ్ ఏంటి? మెంథనిన్ మీన్స్ లెర్నింగ్. నేర్చుకోవడం అని చెప్పేసి చెప్తాం. టెక్ని మీన్స్ an art or short method. టెక్ని మీన్స్ an art or short method. ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి అని చెప్పేసి చెప్తాం. మెంథనిన్ మీన్స్ లెర్నింగ్,
మరి అదేవిధంగా టెక్నీ మీన్స్ an ఆర్ట్ ఆర్ షార్ట్ మెథడ్, ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి అని చెప్పేసి చెప్తాం. మరి అకార్డింగ్ టు ఎటమలాజికల్ ఆరిజిన్, శబ్దార్థం ప్రకారము మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అంటే ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ షార్ట్ మెథడ్స్. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ షార్ట్ మెథడ్స్. సో మ్యాథమెటిక్స్ అంటే షార్ట్ మెథడ్స్ని నేర్చుకునేటువంటి ఒక కళ, సూక్ష్మ పద్ధతుల్ని నేర్చుకునేటువంటి ఒక కళనే మనం ఏమని చెప్తాం అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది మ్యాథమెటిక్స్ యొక్క ఎటమలాజికల్ ఆరిజిన్. సో శబ్దార్థము ప్రకారము మ్యాథమెటిక్స్ యొక్క మీనింగ్ అని చెప్పేసి చెప్తాం. సో etymologically mathematics means learning of an art or short method or technique. etymologically పలికే విధానాన్ని బట్టి etymologically, so mathematics means learning of an art or short method or technique. సో ఒక ఆర్ట్ లేదా షార్ట్ మెథడ్ లేదా టెక్నిక్ని నేర్చుకునేటువంటి కళనే మనం ఏమని చెప్తామని అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్ ఇంకా అదర్ వర్డ్స్ మీనింగ్స్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ గన్ మీన్స్ కౌంటింగ్. సో మ్యాథమెటిక్స్ అనే గణితం అనేటువంటి పదము దేని నుంచి వచ్చిందంటే గన్ అనేటటువంటి సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. సో గణిత అనేటువంటి వర్డ్ గన్ అనేటువంటి సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. మరి గన్ అనే సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే కౌంటింగ్ అని చెప్పేసి చెప్తాం. సో దస్ మ్యాథమెటిక్స్ మీన్స్ కౌంటింగ్. సో మ్యాథమెటిక్స్ అంటే మీనింగ్ ఏంటని చెప్పేసి అంటే కౌంటింగ్ అని చెప్పేసి చెప్తాం. సో సాంస్క్రిట్లో గణిత అనే వర్డ్ గన్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏంటంటే కౌంటింగ్. సో దీన్ని బట్టి మ్యాథమెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే కౌంటింగ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ హిందీ ఆర్ పంజాబీ మ్యాథమెటిక్స్ కాల్డ్ యాజ్ గణిత. సో ఇన్ హిందీ ఆర్ పంజాబీ మ్యాథమెటిక్స్ కాల్డ్ యాజ్ గణిత. సో హిందీలోని పంజాబీలోని మ్యాథమెటిక్స్ ఏమని పిలుస్తారని చెప్పేసి అంటే గణిత అని పిలుస్తారు. ఇన్ హిందీ ఆర్ పంజాబీ మ్యాథమెటిక్స్ ఏమని చెప్తారని అంటే గణిత అని చెప్పేసి చెప్తారు. సో గణిత మీన్స్ సైన్స్ ఆఫ్ కంప్యూటింగ్. గణిత మీన్స్ ఏంటని చెప్పేసి అంటే సైన్స్ ఆఫ్ కంప్యూటింగ్, గణన శాస్త్రము, గణక శాస్త్రము, లెక్కించే శాస్త్రం అని చెప్పేసి చెప్తాం. సో హిందీ లేదా పంజాబీలో మ్యాథమెటిక్స్ని గణిత అని పిలుస్తారు. మరి గణిత అంటే మీనింగ్ ఏంటంటే లెక్కించేటటువంటి శాస్త్రము, సైన్స్ ఆఫ్ కంప్యూటింగ్ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ మ్యాథమెటిక్స్కి కొన్ని జనరల్ డెఫినేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, దీనికి కొన్ని జనరల్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్, సైజ్ అండ్ షేప్స్. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్, సైజ్ అండ్ షేప్స్. సో మ్యాథమెటిక్స్ అనేది నంబరు, సైజు, షేప్స్కి సంబంధించినటువంటి ఒక సైన్స్ అని చెప్పేసి చెప్తాం. మ్యాథమెటిక్స్ అనేది నంబరు, సైజు అండ్ షేప్స్ వీటికి సంబంధించిన శాస్త్రాన్ని మనం ఏమని చెప్తామని అంటే మ్యాథమెటిక్స్. సంఖ్య, ఆకారము, పరిమాణాలకు సంబంధించిన శాస్త్రాన్ని మనం ఏమని చెప్తామని అంటే గణితము అని చెప్పేసి చెప్తాం. సంఖ్య, ఆకారం, పరిమాణాలకు సంబంధించిన శాస్త్రాన్ని మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఏ యూజ్ఫుల్ లాంగ్వేజ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ క్వాంటిటేటివ్ ఐడియాస్ ఈజ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అంటే అర్థం ఏంటని చెప్పేసి అంటే సో ఏ యూజ్ఫుల్ లాంగ్వేజ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ క్వాంటిటేటివ్ ఐడియాస్ ఈజ్ మ్యాథమెటిక్స్. సో క్వాంటిటేటివ్ ఐడియాస్ పరిమాణాత్మకమైన భావనలను వ్యక్తపరిచేటటువంటి భాషనే మనం ఏమని చెప్తామని అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్లో నెంబర్స్ ద్వారా చెప్తాం. మరి నెంబర్స్ ద్వారా చెప్పిన దాన్ని మనం ఏమంటామంటే క్వాంటిటేటివ్ ఐడియా అని చెప్పేసి చెప్తాం. మరి ఏ యూజ్ఫుల్ లాంగ్వేజ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ క్వాంటిటేటివ్ ఐడియాస్. సో క్వాంటిటేటివ్ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడేటటువంటి యూజ్ఫుల్ లాంగ్వేజ్, ఉపయోగపడేటువంటి భాషనే మనం ఏమని చెప్తామని అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్ అండ్ స్పేసెస్. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్ అండ్ స్పేసెస్ అని చెప్పేసి చెప్తాం. సో సంఖ్యలకు అదేవిధంగా అంతరాళాలకు, సో అంతరాళ స్పేసెస్ అంటే ఆల్ జామెట్రికల్ షేప్స్.
సో జామెట్రికల్ షేప్స్ అన్నిటిని మనం ఏమని చెప్తామంటే స్పేసెస్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్ అండ్ స్పేసెస్, సంఖ్యలకు అదేవిధంగా అంతరాళాలకు సంబంధించిన శాస్త్రాన్ని మనం ఏమని చెప్తాం అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. మరి మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఫార్మ్డ్ ఫర్ రేషనలిస్ట్ పర్స్పెక్టివ్ అండ్ ప్రొడక్టివిటీ. సో మ్యాథమెటిక్స్ యొక్క జనరల్ డెఫినేషన్స్లో అనదర్ వన్ మనం కన్సిడర్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఫార్మ్డ్ ఫర్ రేషనలిస్టిక్ పర్స్పెక్టివ్ అండ్ ప్రొడక్టివిటీ. సో హేతువాద దృక్పథాన్ని మరియు ఉత్పాదకతను, రేషనలిస్టిక్ అని చెప్పేసి అంటే ప్రతి రిజల్ట్కి రీజన్తో సహా ఫైండ్ అవుట్ చేసేటువంటి పర్స్పెక్టివ్నే రేషనలిస్ట్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి చెప్తాం. రేషనలిస్ట్ పర్స్పెక్టివ్ని అదేవిధంగా ప్రొడక్టివిటీని ఫామ్ చేసేటువంటి సైన్స్ని మనం ఏమని చెప్తామని అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఏమని చెప్తామండి? మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ టూల్ ఫర్ డీలింగ్ విత్ abstract concepts in a proper analytical way. Abstract concept in a proper analytical way. Mathematics is a specialized tool for dealing with abstract concepts in a proper analytical way. సో గణితం అనేది ఒక ప్రత్యేకమైన సాధనం. దేనికోసం అది? డీలింగ్ విత్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, అమూర్త భావనలతో. సో ఆల్జీబ్రా మొత్తం అంతా కూడా అబ్స్ట్రాక్టే, తెలియని దాన్ని ఎక్స్ అనుకోనము, ఆ ఎక్స్ అనుకోనము అనే దాన్ని మనం ఏమో చెప్తాం అంటే అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి చెప్తాం. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ టూల్ ఫర్ డీలింగ్ విత్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఇన్ ఏ ప్రాపర్ అనలిటికల్ వే. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని ప్రాపర్ అనలిటికల్ వేలో డీల్ చేసేటటువంటి సబ్జెక్ట్ని మనం ఏమని చెప్తాం అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఇవి కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించిన జనరల్ డెఫినేషన్స్. సో మీరు మ్యాథమెటిక్స్ యొక్క పూర్తి పెడగాగి కోర్స్ నేర్చుకోవాలని చెప్పేసి అంటే ఈ షార్ట్ పీరియడ్లో, ఈ 30 డేస్లో మీరు చక్కగా ఉద్యోగం సాధించే విధంగా, మీకు ఈ షార్ట్ పీరియడ్లో మీ 30 డేస్లో మీరు జాబ్ సెక్యూర్ చేసేటువంటి విధంగా ఈ మ్యాథమెటిక్స్ యొక్క సబ్జెక్ట్ని, మ్యాథమెటిక్స్ పెడగాగిని మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ద్వారా చాలా చక్కగా ఫుల్ డీటెయిల్ కోర్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్స్ని మీరు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఈ కోర్స్ మీకు ఓన్లీ జస్ట్ 919 రూపీస్ మాత్రమే మీకు అవైలబుల్ అవుతుంది. మరి ఈ కోర్సు ద్వారా మీరు 100% మీరు టీజీటీ, పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్ అయ్యేటువంటి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సో మీకు కోర్సుతో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సును పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.